సార్ ఇప్పుడు రైతు బంధుని పాత పద్ధతిలోనే క్రెడిట్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాత్రం అధికారంలోకి రాగానే రూ. 15,000 అంటే మేము ఏదైతే హామీ ఇచ్చామో అది రూ. 15,000 క్రెడిట్ ఆ లెక్కనే క్రెడిట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు దాని మీద అనేక రకాల ఊహాగానాలు ఖజానా దగ్గర డబ్బులు లేవు. ఆల్రెడీ గత ప్రభుత్వమే ఆ డబ్బులన్నీ వాడేసింది. ఇలా రకరకాల ఊహాగానాల మధ్య ఎట్టకేలకు పాత పద్ధతిలోనే ప్రస్తుతానికి వెయ్యండి అని చెప్పి ఇది ఇచ్చారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? అంటే దీనిలో 2 అంశాలున్నాయి. ఒకటి 9వ తారీఖునే మేము రైతు బంధు విడుదల చేస్తామని చెప్పి ఆ రోజు చేయలేదు. చేయకపోవడానికి కారణం ఏంటంటే ఖజానాలో డబ్బులు లేవు అనేటువంటిది బహిరంగ రహస్యం. అయితే దాన్ని జనానికి ముందే చెప్పి ఉండాల్సింది. అధికారంలోకి రాగానే మేము ఇట్లా చెప్పిన మాట వాస్తవమే కానీ డబ్బులు లేవు. వచ్చిన తర్వాత మేము విడుదల చేస్తామని చెప్పుంటే లేనిపోయిన ఊహాగానాలకి, చర్చలకి తావుండేది కాదు. అది చేయలేదు. అది చేయకపోగా సీతక్క లాంటి మంత్రులు లేదా జీవన్ రెడ్డి లాంటి ఎమ్మెల్సీలు తొందర ఏముంది నెలాఖరికి వేస్తామని చెప్పడం కూడా కొన్ని కొత్త అనుమానాలకు దారితీస్తుంది. మొత్తం మీద అవన్నీ జనంలో ఒత్తిడి పెంచడంతో రేవంత్ రెడ్డి గారు దశల వారీగా అయినా విడుదల చేయండి అని ఒక జనరల్ ఆర్డరు పాస్ చేశారు. అందుకని అందరికీ ఒకేసారి వస్తాయని కాదని ఒక క్రమంలో విడతల వారీగా విడుదల చేస్తారు. అది మంచిదే. ఇక 10,000 ఉన్నటువంటి దాన్ని పెంచుతూ ఉన్నారు కదా వీళ్ళు. అవును, 15,000 కౌలు రైతులకి వాళ్ళకి 15,000, కూలీలకేమో 12,000 ఇస్తున్నారు. 12,000 ఇస్తూ ఉన్నారు. అందువలన అంటే రైతు బంధుని కూడా 15,000 చేస్తూ ఉన్నారు కనుక 12,000 నుంచి 15,000 చేస్తూ ఉన్నారు కనుక ఆ 3,000 ఇస్తారా లేదా అనేటువంటిది 10,000 నుంచి 5,000 పెంచుతున్నారు. అవును, 5,000 పెంచుతూ ఉన్నారు. 5,000 అంటే 2,500 అదనంగా ఒక విడతకి పెంచుతామని చెప్పారు. అది ఎట్లా పెంచాలి ఏంటనేటువంటిది ఒక సమస్య వాళ్ళకి. వాళ్ళు ఎన్నికల సందర్భంగానే ఇతర సందర్భంగాలో చెప్పారు. ధనికులుగా ఉన్నటువంటి ధనిక రైతులుగా ఉన్నటువంటి వాళ్ళకి లేదా అనర్హులకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, దాని మీద రివ్యూ చేస్తామన్నారు. కానీ ఆ రివ్యూ చేయడానికి తగినంత సమయం ఇప్పుడు లేదు అనేటువంటిది ఒకటి. ఒకవేళ అటువంటి రివ్యూ చేయాలన్నా కానీ అనర్హులు ఎవరో నిర్ణయించాలంటే దానికి మళ్ళీ పెద్ద ప్రాసెస్ అనేది మళ్ళీ వాళ్ళు ధరణి మీద ఆధారపడాల్సి వస్తుంది. ధరణి మీద ఆధారపడినా కానీ వాస్తవాలు తెలియవు. ఎందుకంటే ధరణిలో వ్యవసాయ భూమిగా నమోదై ఉంటుంది. అది రియల్ ఎస్టేట్ కింద మారి ఉండొచ్చు, లేకపోతే అసలు సాగు లేకుండా ఉండొచ్చు, లేదా అది కౌలు రైతులకు ఉండొచ్చు. ఇట్లా రకరకాల ప్రాబ్లం. ధరల సమస్య అదే కదా. అందుకని దాన్ని వెంటనే చేయాలన్నా కానీ మళ్ళీ టైం తీసుకుంటుంది. ఈ లోపల రైతుల నుంచి ఒత్తిడి వచ్చింది కనుక పాత పద్ధతిలోనే నిధులు విడుదల చేయాలని చెప్పేసి చేశారు. అందువల్ల ఎవరికి మినహాయిస్తారు, ఎవరికి కొనసాగిస్తారు అనేటువంటిది ఇది ఒక స్పెక్యులేషను. అది ఆలస్యం అయ్యే కొద్దీ మళ్ళీ గవర్నమెంట్ మీద, అంటే ఇంకా టైం ఉంటుంది కనుక నెక్స్ట్ ఇంకా 6 months గడువు ఉంటుంది కనుక ఈ 6 months లోపల వాళ్ళు తేల్చుకుంటారు. ఇక రెండోది కౌలుదారులకి ఇస్తామనేటువంటిది చేసినటువంటి ఒక వాగ్దానం. కౌలుదారులుగా అంటే రక్షిత కౌలుదారులుగా ఆల్రెడీ చట్టంలో కొంతమంది ఉన్నారు. నైజాం నవాబుని కోల్దోచిన సందర్భంగా గ్రామాల్లో అనేక మంది భూములు పొందారు. అయితే అది కూడా ఒక పెద్ద సమస్య. ఇప్పుడు భూములేమో కొంతమంది ఆధీనంలో ఉన్నాయి, అనుభవంలో ఉన్నాయి, పట్టాలు వేరే వాళ్ళ పేరుతో ఉన్నాయి. ఇప్పుడు ధరణిలో వచ్చినటువంటి సమస్య కూడా అది ఒకటి. అందువలన పట్టాల పేరుతో ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి, అనుభవదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి లేదా వాస్తవ సాగుదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి కౌలు రావట్లేదు. వాళ్ళని ఎట్లా గుర్తిస్తారు? ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం కౌలుదారులను గుర్తించేందుకు ఒక నిర్దిష్టమైనటువంటి విధానం లేదు. ఆ నిర్దిష్టమైనటువంటి విధానానికి రూపకల్పన చేయాలి ముందు. అది ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు, ఎవరిని సంప్రదిస్తారు, దానికి ఉన్నటువంటి మెకానిజం ఏమిటి అనేటువంటిది ఒక సమస్య అయితే, ఒకవేళ ఎవరైనా కౌలుదారులుగా గుర్తించి చేస్తే మరి ఇప్పుడు ఎకరం 2 ఎకరాలు ఉండి లేదా 5 ఎకరాలు ఉండి పట్టణాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా కౌలుదారులకి వాళ్ళ పేరు మా పొలాన్ని ఫలానా కౌలుదారు చేస్తున్నాడని ఎక్కడ అడ్మిట్ రాయడం ఏమీ ఉండదు. లేనప్పుడు అటువంటిది ఏమి లేనప్పుడు నువ్వు పొలం కౌలు సాగు చేస్తున్నావు అనేటువంటిది ఎట్లా నిర్ధారిస్తారు? మెజారిటీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మెజారిటీగా భూమి ఓనర్ ఒకరు ఉంటారు, కౌలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇద్దరికి వాళ్ళ మధ్య ఎక్కడా కూడా ఒప్పందాలు ఏమి ఉండవు. ఒప్పందం లేనటువంటి వాళ్ళకి కౌలుదారుల పేర్లతో ఇస్తే దానిలో మళ్ళీ ఫ్రాడ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వాస్తవ కౌలుదారులు కాని వాళ్ళని కూడా కౌలుదారులు అనే పేరుతోటి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని అదొక పెద్ద సంక్షోభం, అది స్కామ్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాళ్ళలో
ఇది ఒకటి అనేటువంటిది ఒకటి. రెండోది 2 లక్షల రూపాయలు మేము రద్దు చేస్తూ ఉన్నారు. 2 లక్షల రూపాయలు రద్దు చేస్తామంటే ఇప్పటి వరకు అంటే డిసెంబర్ 3వ తారీఖు నాటికి అధికారంలో వచ్చినటువంటి నాటికి బ్యాంకుల్లో ఉన్నటువంటి దానిలో 2 లక్షల రూపాయల, లేకపోతే భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి రుణాల్లో కూడా చేస్తారు. ఎందుకంటే అంటే దీర్ఘకాలికంగా ఇక్కడ మీరన్న దాంట్లో నుంచి దీర్ఘకాలికంగా ఉన్న రుణాలని మాఫీ చేయాలనుకుంటే కేసీఆర్ ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలక్షన్ బిఫోర్ కొంత చేశారు. ఇప్పుడు వాళ్ళని ఇదే చేసుకుంటారా? వాళ్ళని కూడా తీసుకుంటారా? అందుకనే అది వాస్తవానికి ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒకవేళ బకాయి ఉంటే ఆ రైతులు ఎప్పటి నుంచి ఎందుకు బకాయి పడి ఉన్నారు, ఇటువంటివన్నీ కూడా లెక్కలు తేలాల్సి ఉంటుంది కనుక అది ఒక సమస్యగా ఉంటుంది. అందువలన ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఒక పెను సవాలు అనేటువంటిది ముఖ్యంగా ఆర్థికంగా డబ్బులతోటి. ఇప్పుడు పాత పద్ధతులైనా కానీ రైతు బంధు విడుదల చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్నారంటే డబ్బుతో కూడినటువంటి వ్యవహారం. అదే బస్సుల్లో ఉచిత మహిళలు వెంటనే ఆర్టీసీకి డబ్బు చెల్లించక్కర్లేదు, అందుకని ఎక్కమన్నారు, శుభ్రంగా తిరుగుతున్నారు, తర్వాత ఎప్పుడో దాని భారం పడుతుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో 5 లక్షలుగా ఉండేటువంటి దాన్ని 10 లక్షలుగా చేసా ఉన్నారు. ఇది కూడా వెంటనే ఆర్థిక భారం పడేటువంటి అంశం కాదు. అందుకని అవి చేసినంత దూకుడుగా ఆర్థికపరమైనటువంటి నైపుణ్య నిమిత్తం ఉన్నటువంటి పథకాలను అమలు జరపడం అనేది అంత తేలిక కాదు అనేటువంటిది మనకి రైతు బంధు విడుదలలోనే తెలిసింది అనేది గమనించాలి.